ఓం సాయిరామ్. జై శ్రీరామ్. సాయినాథ స్థవన మంజరి. మహామహిమాన్వితమైన ఈ స్థవన మంజరిని పఠించే వారిపై సాయి భగవాను కృప ప్రసరిస్తుంది. సాయినాథ భగవానుడు సత్వరమే వారి ఐహిక పారమార్థిక కోరికలన్నీ నెరవేర్చి అంత్యకాలంలోనే ఉత్తమగతులు ప్రసాదిస్తారు. స్వర్ణయోగి అయిన సాయిబాబా వారు ఇనుప ముక్క లాంటి ఒక సామాన్యమైన పోలీసు కానిస్టేబుల్ను బంగారం లాంటి సాధు సత్పురుషుడిగా తీర్చిదిద్దారు. 6/1/1868 అహ్మద్నగర్ జిల్లాలోని అకోల్నర్ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో శ్రీ దాసగన మహారాజు జన్మించారు. ఈయన అసలు పేరు గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే. దాసగన్ మహారాజుగా గణుదాసుగా సుప్రసిద్ధుడు. ఈ శ్రీ సాయినాథ స్థవన మంజరిని రచించిన దాసగను మహారాజు బాబాకి అంకిత భక్తుడు. 2 దశాబ్దాల పాటు బాబాతో ప్రత్యక్ష సంబంధం కలిగి దర్శన స్పర్శన సంభాషణల ద్వారా వారికి సన్నిహితుడై ఆయన యొక్క సంపూర్ణానుగ్రహాన్ని పొందిన భక్తుడు. మహారాష్ట్ర దేశమంతటా పర్యటించి తన హరికథల ద్వారా సాయిబాబా వారి మహత్యాన్ని లీలలని విరివిగా ప్రచారం చేశాడు. చక్కని మరాఠీ కవనంతో మధుర మనోహర కంఠంతో గాన నైపుణ్యంతో భక్తి పారవశ్యంతో సర్వత్రా సాయిని దర్శించగల మనస్తత్వంతో వేలాది మంది భక్తులను ఆకర్షించి సామాన్య ప్రజానీకం సహితం సాయి భక్తులై తరించడానికి దోహదం చేసిన సమర్థుడు గురుసేవా పరాయణుడు శ్రీ దాసగను మహారాజు. సద్భక్తితో సత్యాన్వేషణ చేసి తన్మయుడై తన భాషా నైపుణ్యం స్వానుభవం జోడించి శ్రీ సాయినాథుని స్తుతిస్తూ గానం చేస్తూ మరాఠీ భాషలో 163 శ్లోకాలతో ఈ శ్రీ సాయినాథ స్థవన మంజరిని రచించాడు. బాబాతో 20 సంవత్సరాల పాటు సన్నిహిత సంబంధాలు కలిగి సామీప్య సారూప్యముల ద్వారా వారి కరుణ ప్రేమ ఆదరణ పొంది వారి మహత్వమును నెరిగి సవన మంజరి రూపంలో సాయిబాబా వారి యొక్క నిజతత్వాన్ని స్వరూపాన్ని అవతార పరమార్థాన్ని ప్రతిబింబ చేసిన మహాభక్తుడు పండితుడు కవిగాయకుడు శ్రీ దాసగను మహారాజు. స్తవము అంటే స్తుతి పొగడ్త. భగవంతుడు స్తోత్రప్రియుడు. భగవంతుడి గుణాలను వర్ణించడం అంత సులభం కాదు. ఈ సత్యాన్ని గుర్తించి నేను నిమిత్తమాత్రుడను, సాయి సద్గురుని ప్రేరణ వల్లనే ఆయన కరుణతో నేను ఈ స్తవన మంజరిని రచించగలిగాను, లేనిచో పామరుడనైన నాచే ఈ స్తోత్ర రచన సంభవమా అని వాపోయాడు శ్రీ దాసగను మహారాజు. సాయిపై అసంఖ్యాకమైన స్తోత్ర గ్రంథాలున్నాయి, కానీ ఈ స్థవన మంజరి వాటన్నిటిలో తనమాలికం వంటిది. ఎందుకో తెలుసా? షిరిడీలో ద్వారకామాయిలో సాయి సమర్థుడు ప్రశాంతంగా ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన సముఖములోనే దీనిని గానం చేసి సాయికే అంకితమిచ్చాడు దాసగను మహారాజు. సాయీషుడు తన్మయత్వంతో నిమీలిత నేత్రాలతో చిరునవ్వు చిందిస్తూ దీనిని సంపూర్ణంగా శ్రవణము చేసి చివరిలో తన ఆమోదం తెలుపుతూ దీనిని నిత్యపారాయణం చేసేవారు సర్వారిష్టాలు తొలగి సుఖశాంతులతో భోగభాగ్యాలతో వర్ధిల్లెదరుగాక అని ఆశీర్వదించారు అని ఆ సమయంలో అక్కడే ఉన్న సాయి అంకిత భక్తుడు సౌనమేర్ నాయక్ అన్నాడు. అంటే మహామహిమాన్వితమైన ఈ స్తవన మంజరిని పఠించేవారిపై సాయి భగవాన్ని కృప ప్రసరిస్తుంది. సాయినాథ భగవానుడు సత్వరమే వారి ఐహిక పారమార్థిక కోరికలన్నీ నెరవేర్చి అంత్యకాలంలో ఉత్తమగతులు ప్రసాదిస్తారు. దీని పారాయణము వలన మందబుద్ధుల బుద్ధి వికసిస్తుంది. అల్పాయుష్కులు శతాయుష్కులవుతారు. నిరుపేదలు కుబేర సములవుతారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. రోగులు పూర్ణారోగ్యవంతులవుతారు. వారి సకల చింతలు భయాలు తొలగిపోతాయి. కీర్తిమంతులై
గౌరవ సత్కారాలు పొందుతారు. చివరికి అవినాశ పరబ్రహ్మను తెలుసుకుంటారు అన్న ఈ స్తోత్ర ఫలశ్రుతిని సాయి ఆమోదించారు. అయితే తర్క వితర్కాలకు తావివ్వకండి. ఈ మహిమాన్విత స్తోత్ర పఠనం వలన ఒనగూడే సత్ఫలితాలపై పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి అన్న దాసగను వచనాలను మనం మన హృదయాలలో నిలుపుకోవాలి. యద్భావం తద్భవతి. మన భావం ఎలాగో ఫలితం అలాగా. ఇన్ని మాటలెందుకు? ఈ స్థవన మంజరి నిత్య పారాయణం వలన కుటుంబములో సుఖశాంతులు వెల్లువెరుస్తాయి. దీనిని షిరిడీలో వారం రోజుల పాటు రోజుకు 11 పారాయణం చేసినట్లయితే సాయి సందర్శన భాగ్యం కలుగుతుందని ప్రతీతి. ఈ సాయి శ్రవణమంజరి నిత్య పారాయణమునకు ఎలాంటి కఠిన నియమ నిబంధనలు లేవు. సాయి పట్ల సంపూర్ణ విశ్వాసం, భక్తి, ప్రేమలే అసలైన సిసలైన నియమాలు. ఏ సమయంలోనైనా సరే, పగలు గాని రాత్రి గాని ప్రశాంతమైన మనసుతో వీలైనంత ఏకాంత ప్రదేశంలో కూర్చొని శ్రీ సాయిబాబా రూపాన్ని మనసులో ధ్యానించి పారాయణ చేయవచ్చు. ఈ స్థవనమంజరిని నిత్యపారాయణము చేసేవారి సర్వ కష్టాలు 1 సంవత్సరములోనే తొలగిపోతాయి. నిత్య పారాయణమునకు అవకాశం లేకపోతే ప్రతి గురువారం నాడు పఠించినప్పటికీ కోరికలు తీరి సత్ఫలితాలు కలుగుతాయి. అందుకు కూడా అవకాశం లేనివారు కనీసం ప్రతి ఏకాదశి నాడు పారాయణం చేసినప్పటికీ కోరికలు తీరి నిస్సందేహంగా అద్భుతమైన ఫలితాలు పొందుతారు అని ఫలశ్రుతిలో రచయిత వివరించారు. అది వింటూ బాబా ఆమోద సూచకంగా తల ఊపారు. అంటే దీని పారాయణం సూక్ష్మములో మోక్షం. సాయి బంధువులారా, శుశిర్భూతులై నిర్మలాంతఃకరణతో నిశ్చలమైన భక్తి విశ్వాసాలతో ఎల్లరూ ప్రతినిత్యము ఈ స్థవన మంజరిని పఠించెదరుగాక. నిత్య పారాయణకు అవకాశం లేకపోతే ప్రతి గురువారం రోజున శ్రీ సాయి సద్గురుని దివ్య మంగళ రూపాన్ని మీ మనసులో ప్రతిష్ఠించి దీనిని పఠించండి. అందుకు కూడా అశక్తులైతే కనీసం ప్రతి ఏకాదశి నాడు భక్తితో పఠించినప్పటికీ అద్భుతమైన ఫలితం పొందగలరు. పాఠకులారా, మహామహిమాన్వితమైన ఈ స్థవన మంజరిని పఠించే వారిపై సాయి భగవానుడి కృప వర్షిస్తుంది. సాయి పరమాత్మ సత్వరమే వారి ఐహిక పారమార్థిక కోరికలన్నీ నెరవేర్చి అంత్యకాలంలో ఉత్తమ గతులు ప్రసాదిస్తారు. దీనిని తరచూ పఠించినచో మందబుద్ధుల బుద్ధి వికసిస్తుంది. అల్పాయుష్కులు శతాయుష్కులవుతారు. ఈ స్థవన మంజరి నిత్యపారాయణము వలన నిరుపేదల ఇంటకు వైరుడే నివసిస్తాడు. ఇది సత్యం, 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 ముమ్మాటికి సత్యం. ఈ స్తోత్ర పారాయణం వలన సంతానం లేని వారికి సంతానము అవుతుంది. రోగులు పూర్ణారోగ్యవంతులవుతారు. దీని నిత్యపారాయణం అమోఘం. సకల చింతలు భయాలు తొలగిపోతాయి. కీర్తిమంతులై గౌరవ సత్కారాలు పొందుతారు. చివరికి అవినాశ పరబ్రహ్మను తెలుసుకుంటారు. సోదర సాయి భక్తులారా, వివేకవంతులారా, తర్క వితర్కాలకు, వ్యర్థమైన కల్పనలకు, సంశయాలకు తావివ్వకండి. ఈ మహిమాన్విత స్తోత్ర పఠనం వలన ఒనగూడే సత్ఫలితాలపై పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి. క్రమం తప్పకుండా తరచుగా పరమపావనమైన షిరిడీ క్షేత్రాన్ని దర్శించండి. అనాథనాథుడు భక్తజనుల పాలిటి కల్పవృక్షము అయిన సాయినాథుని దివ్య చరణ కమలాలను మీ హృదయంలో స్థిరంగా ప్రతిష్ఠించుకోండి. ఈ శ్రీ సాయినాథ స్థవన మంజరి భవసాగరాన్ని తరింపజేసే దివ్య సాధనమై వెలుగొందాలని ఈ దాసుని ప్రార్థన. శ్రీ హరిహరార్పణమస్తు. శుభం భవతు. పుండరీక వరద హరివిఠ్ఠల. సీతాకాంతాస్మరణ. జయ జయ రామ. పార్వతీపతే హర హర మహాదేవ. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఎల్లరకు శుభము కలుగులుగాక. ఓం సాయిరామ్. జై శ్రీరామ్. మరిన్ని మంచి వీడియోలతో మీ శరత్